సంచలన విజయం తరువాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు బాక్సాఫీస్ రికార్డులకు మారుపేరుగా మారిన రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ రికార్డులే కాకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సైతం ముగ్ధులను చేశాడు రామ్ చరణ్. అంతటి ఘన విజయం సాధించిన సినిమా తరువాత భారీ అంచనాల మధ్య రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలమైంది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక్క ఓవర్సీస్ లో తప్ప అన్ని ఏరియాలలో రికార్డు స్థాయిలో వసూలు సాధించి డిజాస్టర్ సినిమాకి కూడా రికార్డు కలెక్షన్లు రప్పించగలను అని రామ్ చరణ్ స్టామినా నిరూపించింది. డిస్ట్రిబ్యూటర్లకు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వగా కొన్ని ఏరియాల్లో అతి తక్కువ లాసులతో బయటపడింది ఈ చిత్రం. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR మూవీ షూటింగ్ లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మినహా మిగిలిన నటీనటుల వివరాలు ఎంతో గోప్యంగా ఉంచారు రాజమౌళి. అయితే RRR మూవీ కోసం రామ్ చరణ్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఏకంగా 28 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా దాదాపుగా రామ్ చరణ్ రెమ్యునరేషన్స్ తో సరి సమానంగా ఇస్తున్నారట. బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ మల్టీ స్టారర్ కోసం యావత్ భారతదేశం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఒక భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. రెండవ షెడ్యూల్లో ఎన్టీఆర్ కి విశ్రాంతి ఇచ్చి కేవలం రామ్ చరణ్ మీదనే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన పోలీస్ చెక్ పోస్ట్ సెట్ లో రామ్ చరణ్ తో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఈ సన్నివేశం కోసం భారీ స్థాయిలో 50 మందికి పైగా ఫైటర్స్ పాల్గొంటున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెన్స్ సారథ్యంలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సుమారుగా 4 రోజుల పాటు ఈ సన్నివేశం షూటింగ్ జరుపుకోనుంది. మరో 2 రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో కథ పరంగా 3 హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. 3వ హీరోయిన్ పాత్ర చిత్రానికి అత్యంత కీలకం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి సీనియర్ హీరోయిన్లపై కన్నేసినట్టు తెలుస్తోంది. నటనతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్ ప్రియమణితో ఆ పాత్ర కోసం చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రియమణి గతంలో రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రంలో నటించింది. నటనలో ప్రియమణి సత్తా ఏంటో రాజమౌళికి తెలుసు కాబట్టి RRR కోసం ఆమెను సంప్రదిస్తున్నారట. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.